ఓకేనా? జై శ్రీరామ్ అండి. ఓం నమ శివాయ. మీ గురించి అందరికీ పరిచయమే, అందరూ సుపరిచితమే. సో మీరు భారతదేశ గొప్పతనం గురించి, హిందుత్వం గురించి, సనాతన ధర్మం గొప్పతనం గురించి, దేవాలయాల గురించి అందరికీ చాలా వరకు తెలియని విషయాలన్నీ బయటకు తీసుకొస్తున్నారు. అందరికీ కొత్త కొత్త విషయాలు తెలిసేలాగా చేస్తున్నారు. మనం మర్చిపోయినవి, మనకు తెలియనివన్నీ బయటకు తీసుకొచ్చి అందరికీ నాలెడ్జ్ షేర్ చేస్తున్నారు, అందరు మోటివేట్ చేస్తున్నారు. సో హిందుత్వం, సనాతన ధర్మం గురించి ఇంతగా గొప్పగా పోరాటం చేస్తున్నందుకు మీకు మా తరఫు నుంచి ధన్యవాదాలు. భగవత్ కృప. అయితే అందరూ సనాతన ధర్మం, హిందుత్వం అనేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు. దాని గురించి దాన్ని డిఫైన్ చేసే పద్ధతి ఒక్కొక్కరు వేలో ఒక్కొక్క రకంగా ఉంది. మీ మాటల్లో అందరికి అర్థమయ్యేలాగా సరళంగా ఎలా డిఫైన్ చేస్తారు? చాలా మంచి సబ్జెక్టు, మంచి ప్రశ్న. సనాతనం అంటే అతి పురాతనం అండ్ నిత్య నూతనం. అతి పురాతనం, నిత్య నూతనం. అతి పురాతనం ఏంటి, నిత్య నూతనం ఏంటి? అతి పురాతనమైంది నిత్య నూతనంగా ఎలా ఉంటుంది? కొన్ని విశ్వజనీయమైనటువంటి సత్యాలు ఉంటాయి. మానవ జీవనానికి కావలసినటువంటి నిజమైన సత్యాలు. ఆ సత్యాలు ఏవైతే ఉన్నాయో దీన్ని సనాతన ధర్మం అంటారు, కానీ సనాతన మతం అని, హిందూ మతం అని అనరు. హిందూ ధర్మం, సనాతన ధర్మం. ఈ ధర్మం మానవ ధర్మం. ఇదేదో పర్టికులర్గా ఇక్కడ ఇదే సనాతన ధర్మం నుంచి అనేక మతాలు ఉద్భవించినాయి. వైష్ణవం, శైవం, శాక్తేయం, గాణాపత్యం, సౌరం, ఇంకా కాపాలికం, ఇంకా చాలా మతాలు ఉద్భవించినాయి. జైనం, బౌద్ధం. దేవుడు ఉన్నాడనే వాళ్ళు ఉన్నారు, దేవుడు లేడనే వాళ్ళు ఉన్నారు. దేవుడు ఉన్నాడన్నా, దేవుడు లేడన్నా. మానవ ధర్మాలు కొన్ని ఉంటాయి. ఆ మానవ ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మాలని ప్రవచించేది సనాతన ధర్మం. ఇప్పుడు నువ్వు బాగుండాలి అని కోరుకుంటున్నావు. ఏం చెప్తుంది సనాతన ధర్మం? లోకా సమస్త సుఖినో భవంతు. అవునా? అవును. లోకాలన్నీ నీ భారతదేశం, లేకపోతే నీ తెలంగాణ రాష్ట్రం, నీ ఆంధ్ర రాష్ట్రం, నీ భారతదేశం లేదు, నీ భూమి కాదు, లోకాలు ఎన్ని లోకాలు ఉన్నాయో అన్ని లోకాలు సుఖినో భవంతు అంటుంది. అందరూ బాగున్నారు. ఆత్మవత్ సర్వభూతాని అని చెప్తుంది. ఇవి ఆత్మవత్ సర్వభూతాని అంటే భగవంతుడు అందరిలో ఉన్నాడు అని చెప్పేటటువంటి ధర్మం ఇది. మరి అటువంటప్పుడు నువ్వు నీ ఎదుటివాడిని వేరుగా ఎందుకు చూస్తావు? ఇంతకంటే మానవత్వాన్ని చెప్పగలిగినటువంటి సూత్రం ఇంకోటి ఉందా? ఏది లేదు. ఎందుకు? ఇప్పుడు నీలోనూ దేవుడు ఉన్నాడు, నాలోనూ దేవుడు ఉన్నాడు, అంతే కదా. ఆత్మరూపంలో నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. ఎప్పుడైతే ఈ భావన మనకు ఇదైందో అప్పుడు నిన్ను వేరుగా చూడను. నువ్వే నేను, నేనే నువ్వు. సో ఎప్పుడైతే ఇటువంటి భావన మీకు మొదలవుతుందో నీకు ప్రపంచ శాంతి. ఇప్పుడు ఒకరినొకరు ద్వేషించుకోరు కదా. ఇక్కడ ఏంటి, ఇప్పుడు నా దేవుడే గొప్ప దేవుడు, నా దేవుడినే పూజించాలా, నా దేవుడిని పూజించకపోతే నువ్వు నరకానికి పోతావు, లేకపోతే నా దేవుడిని పూజించకపోతే నిన్ను చంపేస్తాను. ఇది ఏం మానవత్వం? నీ అభిప్రాయాలు నీకు ఉండొచ్చు, నా అభిప్రాయాలు నాకు ఉండొచ్చు, ఇంకొకరి అభిప్రాయాలు ఇంకొకరికి ఉండొచ్చు. కానీ నిజమైనది అనేది ఒకటి ఉంటుంది. దాన్ని నువ్వు గౌరవించాల్సిందే, నేను గౌరవించాల్సిందే, అందరం గౌరవించాల్సిందే. ఆ నిజాన్ని తెలిపేదే మన సనాతన ధర్మం. అంతే తప్ప అంటే నీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే, డెఫినేషన్లు ఏమైనా ఇచ్చుకోవచ్చు. నీకు భగవద్గీత ఉంది, భగవద్గీతలో ఎక్కడైనా నువ్వు ఇదే దేవుణ్ణి పూజించాలా, లేకపోతే నువ్వు ఇదే మార్గంలో ఉండాలా అని చెప్తుందా? మానవుడన్న ప్రతి వాడికి పనికొచ్చేటటువంటిది జ్ఞానం. అంతేకాకుండా మన భారతీయ విధానం అంటే నువ్వు సనాతన ధర్మం అను, లేకపోతే ఇంకో పేరు పెట్టు, ఏదైనా పెట్టు,
మన భారతీయ జీవన విధానం ఏదైతే ఉందో అది ప్రజ్ఞానం బ్రహ్మ అంటుంది. అంటే నువ్వు జ్ఞానాన్ని సంపాదించు. ఓకే. నువ్వు ఎప్పుడైతే జ్ఞానాన్ని సంపాదించుకుంటావో అప్పుడు నీకు సత్యం బోధపడుతుంది. జ్ఞానం అంటే ఏంటి? సత్యం అనేది ఏదైనా ఉంటే, అదేదైనా కానీ, దేవుడికి రూపం ఉందా, దేవుడికి రూపం లేదా, దేవుడి గుణాలు ఏంది, ఏదైనా కానీ దాన్ని నువ్వు తెలుసుకుంటే దానికి చేసేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, సంపాదించుకునే జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని కూడా బ్రహ్మము అన్నారు. సో గాడ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్. నీకు మన సనాతన ధర్మం డిఫరెంట్ డెఫినేషన్స్ని ఇచ్చిందయ్యా. గాడ్ అనే దానికి డిఫరెంట్ డెఫినేషన్స్. యూ కెన్ టేక్ యువర్ ఓన్ వాట్ ఎవర్ యూ లైక్. దేవుడికి 4 కాళ్ళు, 4 చేతులు, 8 తలకాయలు, నీ ఇష్టం, పెట్టుకో. పెట్టుకో. నిరాకారుడు, భగవంతుడు నిరాకారుడు అని చెప్తుంది. నిరాకారుడికి రూపం ఏంది? లేదు. కానీ నువ్వు ఊహించుకున్నదే రూపం. అర్థమైందా? యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ గాడ్. దానికి నీ దైవతత్వం, నువ్వేదైతే దైవతత్వాన్ని నువ్వు ఇచ్చేస్తున్నావో దానికి నువ్వు డెఫినేషన్స్ ఇచ్చుకోవచ్చు. ఇదిగో నా గాడ్ ఇట్లుంటాడు, నా గాడ్కి ఉండే లక్షణాలు ఇవి. ఆ ఫెసిలిటీ ఉంది ఇక్కడ. అయితే అలా ఉండడం వల్లనే అంటే మన ధర్మం అనేది తక్కువ అయిపోతుందేమోనని ఒక చిన్న అనిపిస్తుంది. ఎందుకనంటే మీరు ఈ దేవుణ్ణి పూజించాలి, మీరు మా దేవుణ్ణే కొలవాలి అనే వేలో ఉన్నప్పుడు కాదయ్యా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉన్నది. సత్యం గడప దాటే లోపల అబద్ధం ప్రపంచం అంతా పాకుద్ది అని సామెత. అండ్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ప్రచార మతాలు. వాళ్ళు వాళ్ళ మతాన్ని ఇది చేసుకునేదానికి అనేక రకాల ప్రచారాలు చేస్తారు, అనేక రకాల అపోహల్ని ప్రజల్లో కల్పిస్తుంటారు. మీరు చూశారు, ఇప్పుడు క్రిస్టియానిటీ ఉంది, వాళ్ళు సాక్ష్యాలు చెప్పిస్తారు. ఎంత ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో అసలు వినేవాడు ఎంత అంటే వాళ్ళల్లో ఉండే లాజికల్ బ్రెయిన్ దొబ్బిద్ది. వాడు లాజిక్గా ఆలోచించాడు. ఇతను ఈ మాట మాట్లాడుతున్నాడు, దీంట్లో ఎంత సత్యం ఉంది అని ఆలోచించాడు. అంతే, ఇదే కరెక్ట్, బైబిల్ ఇదే కరెక్ట్, ఇంక వేరేది లేదు, ఖురాన్ ఇదే కరెక్ట్, ఇంక వేరేది లేదు. నువ్వు ఒక వివేకానందుడు చికాగో వెళ్ళినప్పుడు ఆయన ఒక ఉపన్యాసం ఇచ్చాడు. అంటే చాలా ఉపన్యాసాలు ఇచ్చాడు, దాంట్లో ఇది ఒక ఉపన్యాసం. నీ సనాతన ధర్మం ఏం గొప్పది అని అంటే, ఒకరు అనేక కప్పలు బావిలో ఉన్నాయి, నేను సముద్రం నుంచి వచ్చాను అని ఒక కప్ప చెప్పింది, వచ్చానని ఒక కప్ప చెప్పింది బావిలోకి. ఒక కప్ప ఏమన్నదంటే, ఇక్కడి నుంచి అక్కడికి దూకి ఇంత ఉంటుందా నీ సముద్రం అని అడిగింది. ఇంకో కప్ప ఇంకాస్త దూకి ఇంత ఉంటుందా నీ సముద్రం అని అడిగింది. అంటే సనాతన ధర్మం అనే సముద్రం నుంచి వచ్చినటువంటి వాళ్ళని ఇదిగో ఇది కొలత అని చెప్పగలవా? లేదు. అడగగలవా? బావిలో కప్పల్లాగా అక్కడే ఉండి ఇదే నిజం అనుకుంటూ, ఇదే ప్రపంచం అనుకుంటూ బ్రతికేటటువంటి మూర్ఖులు, మూఢుల్ని సనాతన ధర్మంతో పోల్చగలమా? సనాతన ధర్మం ఒక సముద్రం. నువ్వు లోతు ఒక ఉప్పు బొమ్మ సముద్రపు లోతు తెలుసుకోవాలని వెళ్ళింది. ఒక ఉప్పు బొమ్మ సముద్రం ఎంత లోతు ఉంటుంది అనేది తెలుసుకోవడానికి వెళ్ళింది. ఏమవుతుంది? కరిగిపోతుంది. లోతు ఎక్కడ దానికి తెలియదు. సో సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలని బయలుదేరితే చాలు,
నువ్వు దాంట్లో లీనమైపోతావు. అయిపోతుంది. లీనమైపోతావు. అనంతమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి కావలసిన అద్భుతమైన విజ్ఞాన రాశి ఈ దేశంలో ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఇచ్చింది ఎవడో ఒకడు కాదు, ప్రవక్తో లేకపోతే మెసెంజరో కాదు. ఇక్కడ అనేక మంది ఋషులు వాళ్ళ జీవితాలని త్యాగం చేసి వాళ్ళ తపస్సులో కనుక్కున్నటువంటి సత్యాల్ని, ఏది మానవ జీవిత సత్యాల్ని మనకు అందించారు. ఒక్కరిచ్చింది కాదు. మీరు ఒక్క చిన్న విషయాలు తీసుకున్నా చాలు మన సంస్కృతి ఎంత గొప్పదో తెలుస్తుంది. ఇప్పుడు ఈయన విశ్వామిత్రుడు ఏమిచ్చాడు? విశ్వామిత్రుడు రామాయణ, ఆయన వేద ఋషి తెలుసా మీకు? ఒక మంత్రం ఇచ్చాడు తెలుసా? ఏం మంత్రం ఇచ్చాడు చెప్పండి? ఓం భోర్భువత్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. గాయత్రి మంత్రం ఏం చెప్తుంది? భర్గో దేవస్య ధీమహి. భర్గుడు అంటే సూర్యుడే భగవంతుడు అని చెప్తుంది. నిజం కాదా? నిజమా కాదా? అది ఈ సత్యాన్ని ఎవడైనా కాదనగలడా? ఇక్కడ ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశి ఏదైతే ఉందో, ఈ జీవరాశికి అంతటికీ ప్రాణదాత ఎవరైతే ఉన్నారో ఆ సూర్యుడు. అవునా కాదా? మరి నీ జీవనాన్ని ఇచ్చినటువంటి సూర్యుడు నీకు దేవుడు కాదా? అదే విషయాన్ని గాయత్రి మంత్రం చెప్తుంది. అవునా కాదా? జీవన సత్యమా కాదా ఇది? నీకు వేదాలని తీసుకున్నట్లయితే వేదాల్లో ఉండే ప్రతి మంత్రం 3 రకాల విషయాలను చెప్తుంది. ఆధ్యాత్మిక, అది భౌతిక, అది దైవత. ఆధ్యాత్మిక అంటే నీ సెల్ఫ్, నీ ఇన్నర్, దానికి సంబంధించింది. అది భౌతిక అంటే నీ ఎన్విరాన్మెంటల్. అది దైవత అంటే ద ఎక్స్టర్నల్ ఫోర్స్. ఒకే మంత్రం 3 రకాలుగా నీకు అన్వయం చేసుకోవచ్చు. సో ఇంత వ్యాస్ట్ నాలెడ్జ్. ఇప్పుడు ఒక చిన్న విషయం, ఎన్ని వేల లక్షల కోట్ల మంది పుట్టారు, చచ్చిపోయారు. ప్రతివాడికి ఒక బ్రెయిన్ ఉంటుందా? నీ బ్రెయిన్ కూడా ఆలోచించి ఒక కొత్త విషయాన్ని కనుక్కున్నది. నువ్వు ఆ కొత్త విషయాన్ని ప్రతిపాదించావు. ఎస్, ఇది జీవన సత్యం ప్రతిపాదించావు. నిజమే, ఇది జీవన సత్యం అని అందరూ ఒప్పుకున్నారు. అట్లా ఎంతోమంది ఋషులు ఈ జీవన సత్యాలని మనకిచ్చారు. ఇలా నడవండిరా, ఇలా ఉండండి, ఇలా తినండి, ఇలా మీరు మీ జీవితాన్ని నడపండి అని మనకు మార్గదర్శనం చేశారు. అదేం కాదు, ఈ పుస్తకమే పుస్తకం, నీకు ఇంకో పుస్తకం వల్లే, ఇది అన్నిటికీ ఒకటే పుస్తకం అంతే. మనకి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, అన్ని శాస్త్రాలు. నీకు స్టెప్ వైజ్గా నీ ఆధ్యాత్మిక ప్రగతిని, నీ ఆధ్యాత్మిక మార్గాన్ని నిన్ను స్టెప్ వైజ్గా తీసుకెళ్ళారు. ఎట్లా? మొట్టమొదట గుడి, దేవుడు, రోజు పూజ చేయాలా? ఎందుకు చేయాలా? ఇదిగో దేవుడు ఇట్లుంటాడు అని చెప్తారు మనకి. మనం పూజ చేస్తాం, మంత్రాలు చదువుతాం, స్తోత్రాలు చేస్తాం. ఇవన్నీ నీకు ప్రాథమిక దశ. ఎప్పుడైతే నువ్వు ఈ ప్రాథమిక దశను దాటి తర్వాత దశకు వెళ్తావో, ఇప్పుడు మీకు నేను ఒక దీన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను.
సి ఆత్మవత్ సర్వభూతాన్ని అంటున్నాం అంటే నీ నీ మనిషిలోనే ఆత్మ ఉందా? అణువులో కూడా ఎనర్జీ ఉంది, అవునా కదా? న్యూట్రాన్, ప్రోటాన్, ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయి. ఆ? దాన్ని తిప్పేవాళ్ళు ఎవరు? సే ఆ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి నీలో కూడా ఉంది. నీలో ఉండే ప్రతి కణంలో ఆ ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీ ఉండడం వల్ల నువ్వు లేస్తున్నావు, నడుస్తున్నావు, నిద్రపోతున్నావు, పడుకుంటున్నావు, మాట్లాడుతున్నావు, అన్నీ చేస్తున్నావు, అవునా కదా? అండ్ మానవుడు ఏమనుకుంటున్నాడు, నేను ఈ ప్రకృతికి ఈ ప్రకృతికి నాకు సంబంధం లేదనే స్టేజ్కి వచ్చాడు. యు ఆర్ వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ దిస్ యూనివర్స్. ఇప్పుడు కోటాను కోట్ల గ్రహాలు ఉన్నాయి. ఎన్ని కోట్ల గ్రహాలు ఉన్నాయో మనం ఊహించలేము. ఈ భూమి మీద ఇసుక రేణువులు ఎన్ని ఉన్నాయో అన్ని గ్రహాలు ఉన్నాయి, అవునా? అన్ని గ్రహాలలో నీ గ్రహం ఎంత? ఒక ఇసుక రేణువు అంత. ఆ ఇసుక రేణువు మీద నీ ఎగ్జిస్టెన్స్ ఎంత? ఇప్పుడు ఆలోచించు. 650 కోట్ల మంది జనాభా ఉంటే వాళ్ళలో నువ్వు ఒకడివి. 84 లక్షల జీవరాశుల్లో నువ్వు ఒకడివి. యువర్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఆల్మోస్ట్ నథింగ్. బట్ ఇట్ ఈస్ సంథింగ్ బికాస్ యు ఆర్ వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ దిస్ యూనివర్స్, అవునా కదా? ఇప్పుడు నీకు ఇసుక మన ఆటం ఎంత ఇదో, ఆటంని శుద్ధి చేసి నువ్వు ఎట్లా వాడుతున్నావు? ఆటం బాంబు లాగా వాడుతున్నావు. మరి నిన్ను నువ్వు శుద్ధి చేసుకుంటే నువ్వు ఏమవుతుంది? ఎప్పుడైతే నీకు ఈ జ్ఞానం అలవడిందో, అంటే నేను వేరు, ఈ యూనివర్స్ వేరు కాదు, ఈ యూనివర్స్ నేను ఒకటే అని నువ్వు నీ ఎనర్జీని ఈ యూనివర్సల్ ఎనర్జీకి నువ్వు అనుసంధానం చేయగలిగితే యు ఆర్ నథింగ్ బట్ యూనివర్స్, అవునా కదా? కనెక్ట్ అవ్వాలి. దాన్నే యోగము అంటే. ఆ కనెక్ట్ కావడానికి కావలసినటువంటి సిస్టమ్ని మనోడు తయారు చేశాడు, అది యోగ శాస్త్రం. ఈరోజు ప్రపంచానికంతా మన భారతదేశం యోగాని అందిస్తుంది. కానీ యోగా ఓన్లీ ఆరోగ్యాన్ని కాపాడుకునే దానికి కావాల్సినటువంటి ఎక్సర్సైజుల్ని మాత్రమే చేసేది అనుకుంటున్నారు. ఇట్ ఈస్ నాట్ దట్. అష్టాంగ యోగము అంటారు, 8 అంగాలు ఉన్నాయి దానికి. సో ఇంత నాలెడ్జ్ మన దగ్గర పెట్టుకొని ఒక పుస్తకమే నాలెడ్జి, ఒకటి చెప్పిందే ఇన్ఫర్మేషన్ అనుకునేటటువంటి తెలివి తక్కువ వాళ్ళకి, మూర్ఖులకి మనం ఏం చెప్పలేము. కాబట్టి మిత్రులారా, ఇది సనాతన ధర్మం. సనాతన ధర్మం ఏం చెప్తుంది అనంటే శాశ్వతమైనటువంటి సత్యాలను చెబుతుంది. సూర్యుడు వెలుగుతాడు అని చెప్తే శాశ్వత సత్యం. ఈరోజు మనం వెళ్ళిపోయినా కూడా సూర్యుడు ఉంటాడు, సూర్యుడు వెలుగుతాడు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పశ్చిమాన అస్తమిస్తాడు. ఇజ్ ఇట్? అస్తమయం అనేది ఉండదు. మనం సూర్యుడు అంతే. మనం చూసేటటువంటి దృక్కోణంలో మారింది. సూర్యుడు తూర్పున ఉదయించడు, పశ్చిమాన అస్తమించడు. మన ధర్మాన్ని గురించి తెలుసుకుందాం. మన ధర్మాన్ని గురించి తెలుసుకుంటే మనం ప్రపంచాన్ని శాసించవచ్చు. నీకు ప్రపంచాన్ని శాసించడానికి కావలసినటువంటి ఇది కూడా మన ధర్మంలో చెప్పబడింది. అనేక మంది మనకు వేదాలకు ఉపవేదాలు అంటారు. మనకు ఆయుర్వేదం ఉంది, ధనుర్వేదం ఉంది, కారణ్యోపవేదం ఉంది. కారణ్యోపవేదం అంతా వెల్త్ని ఎట్లా సృష్టించాలా అనే దాని మీద ఉంటుంది. సో ఇట్లా మనకి అనేక శాస్త్రాలు, ఇక్కడ అనేక మంది జ్ఞానులు ఇక్కడ ఇదయ్యారయ్యా. కాబట్టి నువ్వు ఒక పెద్ద
జ్ఞాన భాండాగారానికి వారసుడివి. వారసులు. వారసుడివి. ఇది కానీ నువ్వు గ్రహించగలిగితే నీ ఈ ప్రపంచాన్ని, ఈ ప్రపంచంలో ఉండే జ్ఞానాన్నంతా కూడా నువ్వు తీసుకోగలవు. ఆనో భద్రా కృతవోయంతు విశ్వతః అంటే అంటే ఎంత విశాలమైనటువంటి భావజాలం మనది ఆలోచించు. ఆనో భద్రా కృతవోయంతు విశ్వతః అంటే ప్రపంచం నలువైపుల నుంచి వచ్చేటటువంటి విజ్ఞానాన్ని స్వీకరించు. నీదే గొప్పదని మురిసిపోకు, ఎక్కడి నుంచి వచ్చిన జ్ఞానాన్ని స్వీకరించు. చాలా గొప్ప విషయం. ఆ నల్లట్టు తల్లట్టు ఈ పుస్తకాల్లో జ్ఞానం ఉంటే స్వీకరిద్దాం. ఖచ్చితంగా. నీ దగ్గర లేని జ్ఞానం, నీ దగ్గర లేని జ్ఞానం అక్కడ ఏదైనా ఉంటే స్వీకరించడానికి హిందువు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. రైట్. జై హింద్, జై మా భారతి. జై మా భారతి.